టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలంపై సినీ నటి జీవిత స్పందించారు. ప్రతిదానికి సినిమా ఇండస్ట్రీని తప్పుపట్టడం సరికాదన్నారు. ప్రతి పరిశ్రమలో ఇలాంటివి జరుగుతున్నా మిగిలిన వారిని ఎవరూ పట్టించుకోవడం లేదంటున్న జీవిత రాజశేఖర్తో మా ప్రతినిధి కృష్ణవేణి ఫేస్ టు ఫేస్. గత కొద్ది రోజులుగా సంచలనం లేపుతున్న డ్రగ్స్ మాఫియాలో సిట్ కమిషన్ వచ్చేసి సినీ పరిశ్రమలో కొంతమందికి నోటీసులు పంపించింది. అయితే ఈ నేపథ్యంలో దీని మీద మనతో మాట్లాడడానికి జీవిత గారు ఉన్నారు. మ్యామ్, హాయ్ మ్యామ్. యాక్చువల్గా సినీ పరిశ్రమలో 12 మందికి నోటీసులు పంపించింది సిట్ కమిషన్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మ్యామ్, ఇంతమందికి నోటీసులు పంపించారు. ఓకే, అలాగే సినిమా ప్రొఫెషన్లో కూడా సినిమా వాళ్ళు కూడా తప్పులు చేశారన్న 10 మందికి నోటీస్ వచ్చింది. మిగిలిన వాళ్ళు ఎలాగా ఏ కోర్సులో అయితే వాళ్ళ మీద యాక్షన్ జరుగుతుందో అదేవిధంగా సినిమా వాళ్ళ మీద కూడా జరుగుతుంది. దానికి ఇంత ఫోకసింగ్ ఎందుకో నాకు అర్థం కావడం లేదు. అంటే మీరు ఒక రోల్ మోడల్స్, అంటే మనం కొంతమందిని చూసినప్పుడు అంటే ఇది తాగండి, ఇది తినండి అని మీరు ప్రజలకి రోల్ మోడల్స్గా ఉంటారు సినీ పరిశ్రమలో చాలామంది. ఇలాంటి వాళ్ళే తప్పులు చేస్తే ఇంకా బయట కామన్ పీపుల్ ఇప్పుడు చాలామంది రోల్ మోడల్స్గా ఉన్నారు కదా. ఇప్పుడు మీకు నోటీసులు పంపించింది 12 మంది అయితే 12 మంది ఇండస్ట్రీలో ఉన్నారా? లేదు కదా. కొన్ని వందల మంది ఉన్నాం, కొన్ని వందల మంది మంచి చెప్తున్నాం. మరి అది కూడా ఫాలో చేస్తున్నారు కదా. ఈ 12 మంది తప్పు చేశారన్నంత మాత్రాన మేము రోల్ మోడల్స్ కాకుండా అయిపోం కదా బేసికల్గా. సో ఈ తప్పు అనేది సినిమా వాళ్ళంటే తప్పులు చేయరని కాదు కదండి. సినిమా వాళ్ళు కూడా మనుషులేనా కాదా? సినిమా వాళ్ళకు కూడా మంచి చెడు ఉంటుందా లేదా? ఈ ఇష్యూ అని కాదు, ఏ ఇష్యూ వచ్చినా సినిమా అనేసరికి దానికి భయంకరమైన ఫోకసింగ్, చిలవల పలవలు చేసేసి ఇంతదాన్ని అంత చేసేసి ప్రజల్లోకి తీసుకెళ్ళిపోవడం అవనివ్వండి, రాంగ్ మెసేజెస్ ఇవ్వడం అవనివ్వండి, ఈరోజు యూట్యూబ్ అప్లోడ్స్ అవనివ్వండి, సోషల్ మీడియా మెసేజెస్ అవనివ్వండి, ఆర్టికల్స్ అవనివ్వండి, ఇవన్నీ మాకు తెలిసి మమ్మల్ని అడిగి పబ్లిష్ చేస్తున్నారు. సో కేవలం మేము అంటే జస్ట్ బికాస్ వీఆర్ సినిమా ఆర్టిస్ట్, వీఆర్ నాట్ పీపుల్ ఆన్ ద రోడ్స్ అండి. యూ కెనాట్ టేక్ అస్ ఫర్ అ రైట్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే ఇక్కడ ఎవరిని కూడా మా ఇండస్ట్రీ నుంచి స్ట్రాంగ్ వెళ్ళి ఫైట్ చేయట్లేదు, అందుకని ఇవన్నీ నడుస్తున్నాయి. సో ఇప్పుడు ఈ 12 మంది కూడా మిగిలిన తప్పులు చేసిన వాళ్ళు ఎలాగైతే శిక్షింపబడతారో, ఎలాగైతే ఇన్ ద కోర్స్ ఆఫ్ పోలీస్ ది ఎంక్వైరీ ప్రకారం ఎలాగైతే పార్టిసిపేట్ చేస్తారో అలాగే చేస్తారు, అలాగే శిక్షింపబడతారు. బట్ అట్ ది సేమ్ టైం మా ఇండస్ట్రీలో మేము చెప్పగలిగింది కూడా చెప్తాం డెఫినెట్గా. సో దిస్ ఈజ్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అస్. మనం ఇంకా మోర్ కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనల్ని 10 మంది చూస్తారు, 10 మంది మనల్ని ఫాలో చేస్తానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఇట్ ఈస్ ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ టు డూ గుడ్, టు బీ గుడ్. సో ఇలాంటి తప్పులు ఎవరన్నా చేస్తుంటే ఇక నుంచి చేయకండి అని చెప్పగలుగుతాం. తప్పితే దీనికి డోంట్ బ్రింగ్ సినిమా ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ దిస్. అండ్ సినిమా ఈజ్ నెవర్ ద కాజ్. ఈజ్ ఎనీ హీరో అండ్ హీరోయిన్ ఎండార్సింగ్ డ్రగ్స్? లేదు కదండి. సో ప్లీజ్ డోంట్ డూ దట్. అదే నేను అంటున్నాను, అదే నేను నిన్న చెప్పాను. ఐ డోంట్ నో వై సో మచ్ ఆఫ్ దీని. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే సిట్ కమిషన్ వేసినప్పుడు సినీ ఇండస్ట్రీని తప్పు పట్టట్లేదు, ఎవ్రీ ఇండివిజువల్కి నోటీసులు వెళ్ళాయి. ఈ నేపథ్యంలో మీరు ఒక యాక్టర్గా కాకుండా కూడా రెస్పాన్సిబుల్ పర్సన్ మీరు. ఈ నేపథ్యంలో మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మిగతా వాళ్ళకి ఏమైనా సజెస్ట్ చేయదలుచుకున్నారు? అదేనండి, నేను రిపీటెడ్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ ద సేమ్ థింగ్. సినిమా ఇండస్ట్రీనే కాదండి, సొసైటీకే మనం సజెస్ట్ చేయాలి. ద హోల్ సొసైటీ షుడ్ ఫైట్ ఫర్ దిస్. దిస్ ఈజ్ నో గుడ్. అసలు ఇలాగ ఈరోజు డ్రగ్స్ విషయం అనేది ఈ రోజే కాదు కదా మార్కెట్లో ఉండింది. ఎప్పటి నుంచి మనం ఈ డ్రగ్స్ గురించి వింటున్నాం? ఇన్నాళ్ళు ఏం చేస్తుంది గవర్నమెంట్, ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు ఆఫీసర్స్? ఈరోజు అంటే ఇప్పుడు ఈసారి మోస్ట్ హిట్టింగ్ థింగ్ ఈస్ ఇట్ వెంట్ టు ద చిల్డ్రన్. స్కూల్స్ వరకు వెళ్ళిపోయిందంటే ఇంతవరకు మనం ఏం చేస్తున్నాం? ఇంతవరకు ఈ సిస్టమ్ ఏం చేస్తుంది? ఎందుకు మనం స్ట్రిక్ట్గా లేకపోతున్నాం? అవన్నీ వదిలేసి సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం మనం. సినిమా ఒక 12 మందో 13 మందో సినిమా వాళ్ళకి నోటీసులు పంపించినంత మాత్రాన దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఇక్కడ వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సొసైటీ. ఈ 12 మంది కూడా దే పార్ట్ ఆఫ్ ద సొసైటీ. సినిమా నుంచి వాళ్ళు వచ్చి వేరే ప్లానెట్లో అయితే లేరుగా. ఇదే భూమి మీద ఉన్నాం, ఇదే హైదరాబాద్లో ఉన్నాం, ఇదే ఫిల్మ్ నగర్లో ఉన్నాం. మిగిలిన వాళ్ళు ఎలాగ ఉన్నారో మేము కూడా అలాగే ఉన్నాం. బట్ డెఫినెట్గా ఇండస్ట్రీ అనేది సినిమా వాళ్ళు, సినిమా హీరోస్ హీరోయిన్స్కి దెర్ ఇస్ మోర్ రెస్పాన్సిబిలిటీ, దెర్ ఇస్ మోర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో డెఫినెట్గా మనకి చేతనైతే మంచి చెప్పాలి ప్రజలకి. వీ షుడ్ ట్రై టు టేక్ దమ్ ఇన్ అ గుడ్ వే అన్నది 110% మేమందరమే ఫాలో చేస్తామండి. ఫాలో చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా దయచేసి ఫాలో చేయమని చెప్తాం. నోబడీ విల్ సపోర్ట్ ఎనీథింగ్ రాంగ్. దట్స్ ఇట్. సో ఇదండి జీవిత గారు చెప్తోంది. సినిమా ఇండస్ట్రీలో ఏదో కొంతమంది తప్పు చేస్తే మాత్రం అది కొత్త ఇండస్ట్రీకి పడదు, అంతే. సినిమా ఇండస్ట్రీ అయిన తర్వాత మోర్ దెన్ రెస్పాన్సిబుల్గా ఉండాలని కూడా చెప్తున్నారు. ఇంతే కాకుండా ఓన్లీ ఒక ఇండస్ట్రీగా కాదు, బయట ఉన్న పీపుల్కి కూడా అవేర్నెస్ ఇచ్చేలాగా మనం మాట్లాడాలని కూడా చెప్తున్నారు. సో వీడియో జర్నలిస్ట్ రామ్తో కృష్ణవేణి, భారత్ టుడే, హైదరాబాద్.